सदा लागि दुःख जति सुकै भए पनि शान्ति पाए तिम्रो प्रेमले। येशू कति गहिरो छ तिम्रो प्रेम, मलाई अपनायो क्षमा गर्यो। महिमा कहिल्यै नघटोस् येशू, तिमीले मेरो जीवन परिवर्तन गर्यो। मेरो सहारा भयो तिमीले मलाई रोज्यौ। तिमी हो सच्चा मुक्तिदाता येशू मसीह। हरेक क्षण येशू मेरो सँग रहन्छ, तिमी साथ रह्यौ कहिल्यै अस्वीकार गरेनौ। अन्धकार र पापले घेरेको बेला मलाई छोयो तिम्रो पवित्र आत्माले। నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును। అంతా నా వేడుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తం నాకు తల మంచిది, తన చిత్తం నాకు తల మంచిది।
మీరు ఎదురుకొచ్చి అందరు పడేటట్లు కొనండి ఫోటోలో. వెరీ గుడ్. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా రాజు, పరిశుద్ధ పాదాలు పొందనాలైనా. ఇదిగో ప్రభా నాయన, నీ కుమార్తె వధువుగా సిద్ధపడి ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన, మరి పెండ్లి కుమారుడు దగ్గరికి వరుడు దగ్గరికి వెళ్తుండగా ఇదిగో నాయన, నీ కుమార్తెపై నీకు అనుదృష్టించి నీ ఏడంతల ఆత్మాభిషేకం దయచేసి ఈ ఉదయకాలం ముందు కట్టబడుతున్న నాయన, ఇదిగో ఈ కుటుంబాన్ని మీరే కుమారుడు నుండి పాలించి నడిపించండి. వివాహం ఆశీర్వాదకరం జరిగించిన ఘనమైన వివాహము ఘనంగా నీకు మహిమాత్రమే జరిగించండి. కుమార్తెను మీరు బలపరచండి, కుటుంబాన్ని దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. ఆకాశ పక్షులకును సమస్త భూజంతులకును పేర్లు పెట్టు. అయినను ఆదామునకు సాటి అయిన సమానమతను లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రకటములో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామునకు తీసిన ప్రకటమును స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చు. అప్పుడు నా ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడును కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్య అత్తుకును, వారు ఏక శరీరమై ఇందరి పరిశుద్ధ లేఖనం దేవుడు దీవించును కాక. క్రీస్తు మనకు శిరసైనట్టు పురుషుడు తన భార్య శిరసైనాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు పురుషులకు లోబడినట్లు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కాంతమైన మృతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టవాలని వాక్యములతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధకరణమైన దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనవలెను. అటువలే సంఘము కూడా తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించిన బద్దులై ఉండేది. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకునేవాడు. తన శరీరమును ద్వేషించువాడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సురక్షించుకొను. మనము క్రీస్తు శరీరములకు అనుసరింపరై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘములకు పోషించి సురక్షితంగా ఉన్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన కన్న తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరూ ఏకసరిలై ఉన్నది. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. కొంచెం అంతేనండి. చదివి వినిపించిన సహోదరికి ప్రభు ప్రతి వందనాలు. వీడియో తీస్తారు కనుక చదివేవారు మాటలు స్పష్టంగా వినబడాలి, వినేవారు మౌనంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన మధ్యన ఉన్నాడు.
ఈ పరిశుద్ధ వివాహము ఏర్పాటు చేసింది పరిశుద్ధుడైన దేవుడు. అందుకనే దీన్ని పరిశుద్ధ వివాహం అన్నాం. కనుక అందరూ గమనించవలసిందిగా ప్రభు పేట తెలియపరుచున్నాను. 3వ లేఖనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు జీవన్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా, శేఖర్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రభు పేట తెలియపరుచున్నాం. జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదు. అయినా తల్లి పరిచారకులు చూసి ఆయన నీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకరణ ప్రచారం 2-3 తులములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణులు నీళ్లతో నింపమని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరెప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోవడని చెప్పగా, వారు తీసుకుని పోయింది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయి పరిచారానికి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయినను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పింది. గలిలయలోని కానాల్లో యేసు ఈ మొదటి సూచన క్రియ చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. చదివి వినిపించిన సహోదరులు శేఖర్ గారికి ప్రభు పేట వందనాలు. ఈ 3 లేఖనములను బట్టి దైవజనులు డేవిడ్ రాజు గారు వేదిక మీదకి చిడిపి ప్రాంతంలో పరిచయం చేస్తున్న డేవిడ్ రాజు గారు వచ్చి వేదిక మీదకి రావాలని ప్రభు పేట తెలియపరుచున్నాము. వాక్యం నిమిత్తము అలాగే మరి జరుగుతున్న ఈ కార్యక్రమం నిమిత్తము దైవజనులు కిరణ్ పాల్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, అయ్యా, ఈ శుభప్రదమైన ఈ సంతోషకరమైన శ్రేష్టమైన దినాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఇదిగో నా తండ్రి, గడిచిన కాలమంతయు అయా నీ సజీవమైన రెక్కల చోట మనందరినీ కాచారు, కాపాడారు, భద్రపరిచారు. అయా ఇదిగో నా తండ్రి, దినముందు ప్రభా నా తండ్రి, అయా ఇదిగో నా తండ్రి ప్రభా భార్యాభర్తలుగా జతపరచబడబోతున్నటువంటి అయా రామచంద్రరావు గారిని బట్టి అయా సహోదరి సిస్టర్ గారు ప్రభా కమల్ కుమార్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇదిగో నా తండ్రి, మనుషుడు కేవలం ప్రభు నా తండ్రి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల నరుడు జీవిస్తాడన్నావు తండ్రి. అయా ఇదిగో నా తండ్రి, ఆది దినాలలో ప్రభు నా తండ్రి నీ మాట చేత ప్రభు ఒక కుటుంబాన్ని కట్టి ఈనాడు ఈ ప్రపంచం అంతటిని, ఈ భూమి అంతటిని నీ మాట చేత కలుగు చేసి అభివృద్ధి పరిచి ఫలింపజేస్తూ ఉన్నావు. ప్రభా ఇదిగో నా తండ్రి, ఈ వివాహమును కూడా నీ మాట చేత అయా నా తండ్రి వారిని జతపరిచి వారి బ్రతుకు కాలమంతయు ప్రభు నేను స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ వారు ఫలిస్తూ అభివృద్ధి చెందినట్టుగా నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇక్కడ ఉన్న మేమందరము కూడా ప్రభా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. ప్రభా ఇదిగో నా తండ్రి, నీ కనికరము అందరితో ఉంచి చక్కని వాతావరణం ఇచ్చారు బాబు, నీకు వందనాలు. అయా జరగబోతున్నటువంటి వివాహములు కూడా తోడు ఉండండి. చదవబడిన ప్రతి లేఖన భాగమును అయా ప్రతి ఒక్కరు జాగ్రత్తకోవడానికి కృప ఇచ్చండి. వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా వాక్యము చేత ప్రభా ఈనాడు జతపరచబడబోతున్న వారే కాదు కానీ ఇక్కడికి చేరవచ్చిన ప్రతి ఒక్కరు వారి కుటుంబాలను కట్టుకోవటానికి సరి చేసుకోవడానికి కృప దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ కార్యక్రమం అంతటి ముందుకు నడిపించి అయా వివాహం జరిగిస్తున్న దైవజనులకు కూడా మీరు తోడుకోండి, కార్యాన్ని జరిగించమని, సమస్త మహిమయు ఘనతయు ప్రభావమును మీరు మాత్రమే పొందమని నజరేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామమున అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు కిరణ్ పాల్ గారికి ప్రభు పేట వందనాలు. మన మధ్యలో ఉన్న సహోదరులు సింగర్ గాస్పల్ సింగర్ ఫిలిప్ గారు ఒక పాట పాడి తర్వాత మరి వాక్య పరిచర్యకి వెళ్దాం, తర్వాత దైవజనులకు అప్పగిద్దాం.
సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు, అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి పెళ్లి కుమారుడైతే ఇందాక చాలాసేపు కూర్చొని పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అన్నాను, కంగారు పడద్దు, ఇలాంటి ఎన్నో చూడాలి నువ్వు, ఇప్పుడే కంగారు వచ్చిందన్నాడు. ఆయన నవ్వుతూనే ఉన్నాడు. ఆయన చాలా సంతోషం, చక్కగా నవ్వే మంచి తమ్ముడు. కళ్యాణ సన్నాయి వానపల్లి వారి ఇంట్లో మ్రోగిందని మీ అందరికీ ఈ పాట ద్వారా ఆహ్వానం తెలియజేస్తున్నాను. చక్కటి సంగీతం, సౌండ్ సిస్టమ్ వారికి కూడా వందనాలు. ఎందుకు క్రైస్తవులు పిలువబడుతున్నారంటే పరిశుద్ధులైన దేవుడు జతపరిచాడు, ఆ వ్యవస్థను సిద్ధపరిచాడు. ఆదామును అవ్వను వారిద్దరిని ఏదోను వనంలో
ఏ విధముగా జతపరిచాడంటే ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలో ఉన్న ఎముకను తీసి ఆ ఎముకను నారిగా చేసి దేవుడు మధ్యవర్తిగా ఉండి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. అవ్వమని వెళ్ళిపోమని చెప్పలే. దేవుడు చేయి పట్టుకుని నరుడైన ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. మధ్యవర్తిగా ఉన్నాడు దేవుడు. మధ్యవర్తిగా ఉన్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు వారిద్దరిని జతపరిచాడు కనుక దాన్ని పరిశుద్ధ వివాహం అన్నారు. ఈ రోజుల్లో పరిశుద్ధ వివాహం అని రాస్తున్నాం. పరిశుద్ధ వివాహముకు వచ్చిన వారికి ఆహ్వానం పలుకుతున్నాం. పరిశుద్ధ వివాహము అని ప్రకటన చేస్తున్నాం, కానీ దేవుడు కోరుకున్న విధముగా మనము జీవించలేకపోతున్నాం. కారణం ఎందుకో తెలుసా? దేవుడు మన మధ్యలో లేడు. మధ్యవర్తి అయిన దేవుడు మన మధ్యలో లేకపోతే వివాహ వ్యవస్థ పరిశుద్ధంగా ఉండదు. ఈ రోజుల్లో చాలామంది మధ్యవర్తులు ఉంటారు. మధ్యవర్తికి లాభం లేకపోతే ఏమి జట్టుకోవాలంటే, ఒక గృహ వ్యవస్థను కట్టాలంటే ఆ గృహ వ్యవస్థలో కుటుంబము, సంసారం ఈ రెండు మాటలు ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు, బంధువులందరూ కలిసి వారి కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థను సిద్ధపరిచేది దేవుడు. ఈ కుటుంబ వ్యవస్థను కట్టేది దేవుడు. దేవుడు అనే మాటకు జీవము కలిగిన వాడు. ఆయన జీవము లేని వాడు కాడు. ఆయన ఎవరు చేయలేరు. ఆయన మనందరినీ చేశాడు కనుక మన జీవితాలు, మన కుటుంబ వ్యవస్థ పరిశుద్ధంగా ముందుకు వెళ్ళాలన్నా, మరి క్రమమైన ఆ యొక్క మార్గంలో వెళ్ళాలన్నా దేవుడు మన మధ్యన ఉండాలి. మన మధ్యన లేకపోతే దేవుడు మన కుటుంబాలు క్రమముగా ఉండవు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా మీ కుటుంబము పరిశుద్ధ కుటుంబమేనా, మీ బ్రతుకులు పరిశుద్ధ బ్రతుకులేనా అని అడిగితే చాలామంది తల దించుకునేవారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మిన బిడ్డలు మీరు తలెత్తుకునేలాగా బ్రతకాలి, కానీ తల దించుకునేలాగా బ్రతకూడదు. తలెత్తుకుని బ్రతకడం అంటే కళ్ళు నెత్తుకొచ్చి తరము కాదు. వారు బ్రతుకు ద్వారా అనేకులను, ఆకాశములో మెరుస్తున్న జ్యోతులు, ఆ యొక్క బుద్ధిమంతులు పోలిన వారు ఎలా ఉంటారో చీకటి బ్రతుకులను ప్రభు వైపు ఆకర్షించి, మా కుటుంబ వ్యవస్థకు వచ్చి చూడండి, మా భార్య భర్తలు ఎలా బ్రతుకుతున్నామో దేవుడు మా మధ్యన ఉన్నాడు అని చూపించేదే గొప్ప సాక్ష్యం. దేవుని బిడ్డలారా అలాగ ఉండాలి. దేవుడు ఉన్న కుటుంబాలు అలాగ ఉంటాయి. దేవుని బిడ్డలారా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలకు వారి వారి ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను మనము దేవుని ఆధీనంలో ఉంచుకుని బ్రతకాలి. భార్య ఏం చేయాలంటే భర్తకి లోబడాలి. లోబడడం అంటే మరి దాసురాలు అట్టి విధమైన కృపతో మీ ఇద్దరు కుటుంబాన్ని దేవుని దృష్టికి పరిశుద్ధముగా ఉంటూ సమాజానికి మేలు చేస్తూ దేవుని నామమునకు మహిమకరముగా జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి వారిని యేసు నామమున ఆశీర్వదిస్తూ ఈ సమయాన్ని మరి దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా యేసు ప్రభు ప్రేమించాడు. ప్రేమించిన యేసు ప్రభువు శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యుల కొరకు చనిపోయాడు. ప్రేమలో మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ దినాన మన మధ్యన ఎవరున్నారు? మధ్యవర్తులు ఎవరున్నారు? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే నా దేవునితో నింద అనుభవించడం గొప్ప భాగ్యమని స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ఇంతవరకు ఈ దాసుడి చేత మీరు పలికించిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోకములో ప్రభువా నేను జన్మించక ముందే ఇదిగో ప్రభువా ఈ కుటుంబ వ్యవస్థను మీరు ప్రారంభించారు తండ్రి. ఇదిగో ప్రభువా మా మధ్యలో ఉన్న తండ్రి రామచంద్రరావు గారు, అలాగే శ్యామల కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. వారు ఇంకా వేరువేరుగా ఉన్నారు. ఇదిగో వారిద్దరు ఒకటి కాబోతూ ఉండగా నాయన ఈ యొక్క కృపాని కనికరము వారి బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు జరగవలసిన కార్యక్రమం చక్కగా జరిగించండి. దాసుడు ఎత్తిన వాక్యం అందరి హృదయాలలో ప్రభు అది ఫలింపు మహిమార్థమే జరిగించవలసిందిగా కోరుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులందరికీ పేరు పేరు చొప్పున ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. అలాగే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలోనికి ముఖ్యమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వివాహ కార్యక్రమాన్ని అధ్యక్షుడు వహించడమే కాకుండా అద్భుతమైన సందేశాన్ని అందించిన దైవజనుడు రమేష్ గారికి ప్రత్యేకమైన
వందనాలు తెలియజేస్తున్నాను. వారు హైదరాబాద్ నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కొరకు వచ్చి చాలా చక్కగా జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి చాలా మాటలు తెలియజేశారు. చివరి ఘట్టం వివాహాన్ని జరిగించడానికి నేను సిద్ధపడుతున్నాను ముందుగానే చెప్పారు. వారు ధరించబోయే దండలు కానీ వస్తువులు కానీ అన్ని సిద్ధంగా ఉంచండి. పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉండాలి. అలాగే పెళ్లి కుమార్తె తరపు ఒకరు, ప్రత్యేకంగా పెద్దలు, పెళ్లి కొడుకు తరపున పెద్దలు కూడా ఇక్కడే ఉండాలి. పిలిచినప్పుడు వారు ఖచ్చితంగా రావాలని తెలియజేస్తున్నాను. ఒక్క రెండు మాటలు చెప్పి నేను వివాహం చేయడానికి వెళ్తాను. చాలా మాటలు వారు తెలియపరిచారు. మరి కుటుంబంగా కట్టబడుతున్నారు, కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నారు. మీ జీవితంలో ఒక మంచి మాదిరికరమైన జీవితం, సమాజంలో సంఘంలో విలువైన శ్రేష్టమైన దేవుని నామానికి మహిమకరంగా మీ కుటుంబం జీవించాలంటే మీరు అనుసరించవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చదవబడిన లేఖన భాగంలో కానా అనే ఊరిలో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి యేసు ప్రభు వారిని ఆహ్వానించారు. యేసు ప్రభు తల్లిని ఆహ్వానించారు. యేసు ప్రభు శిష్యుల్ని ఆహ్వానించారు. ఆ వివాహం చాలా మంచిగా జరిగింది. ఆ వివాహంలో కొరత ఏర్పడ్డారు. విందులో ఆ కొరతకి స్వస్థతనిచ్చారు. 18 సంవత్సరాల నుంచి దయ్యము పట్టి నడుము వంగిపోయిన స్త్రీకి బాగు చేశారు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని బాగు చేశారు. ఎన్నో అద్భుతాలు జరిగించారు. మనుషులందరి కొరకు కల్వరి శిలువలో మరణించడానికి తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం చిందించారు. వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టారు. ప్రక్కన చేతులలో కాళ్ళల్లో మేకులు కొట్టారు. శిలువ కొయ్యకు వేలాడదీశారు. ప్రక్కలో బళ్ళపు పోటు పొడిచారు. తన శరీరములో ఉన్న పరిశుద్ధ రక్తం భూలోకములో ఉన్న మానవులందరి కొరకు చెందించారు. ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచారు. 40 రోజులు ఈ భూమి మీద ఆయన దేవునిగా ప్రత్యక్షపరుచుకొని పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళుతూ వాగ్దానం చేశాడు, నేను మరలా వస్తాను. ఎవరు నా రక్తంలో పాపములు కడుగుకొని నన్ను ఆరాధించేవారిగా ఈ భూమి మీద నేనొచ్చే వరకు నివసిస్తారో వారందరినీ తీసుకుని వెళ్ళి నేనున్న చోట ఉంచుతానని చెప్పాడు. ఆ పరలోకం చేరాలి అంటే యేసుప్రభు ఒక్కడే మార్గం. యేసుప్రభు రక్తంలోనే రక్షణ ఉంది. యేసుప్రభులో రక్తంలో కాకుండా నీకు పాపక్షమాపణ లేదు, పరలోకం చేరలేదు. కనుక ఇక్కడ ఉన్నవారిలో ఇంకా ఎవరైనా మీ జీవితాల్లో మీరు పరలోకం చేరాలంటే, మీ ఇంటిలో అద్భుతాలు జరగాలంటే, మీ ఇంటిలో ఈ భూమి మీద ఉండగానే ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం అని తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తును అన్ని వేళలా అన్ని సమయాలలో మీ కుటుంబానికి యజమానిగా ఉండాలి. యేసు లేని కుటుంబం శూన్యం. ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నా, ఏమున్నా శూన్యం. అది యేసు ఉన్న ఇల్లు ఆనందమైన ఇల్లు, సంతోషభరితమైన ఇల్లు, కొరతలు తీరే ఇల్లు, కొరతలు తీర్చుకుని దేవుని నామమును ఘనపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మారే కుటుంబం క్రీస్తును కలిగిన కుటుంబం. చాలాసార్లు ఇంటి దగ్గర పెడతారు, మా ఇంటికి యజమాని యేసే అని పెడతారు. కానీ ఆ ఇంటి మీద యేసు ప్రభు అజమాయిషి ఉండదు. ఏ నష్టం వచ్చిన అజమాయిషి, అమ్మాయి అజమాయిషి, అమ్మాయి. ఇప్పుడు పురుషుల కంటే స్త్రీల అజమాయిషే కుటుంబాలు ఎక్కువైపోయాయి. మీరు కాదనుకోండి ఏమండి,
మీ అజమాయిషీలు పనికిరావు. కొన్ని కుటుంబాల్లో అత్తల ఆధిపత్యం ఉంటారు, కొన్ని సమయంలో కుమార్తె యొక్క తల్లి ఆధిపత్యం కొన్ని కుటుంబాల్లో కనబడతారు. ఏలుబడి చేస్తూ ఉంటారు, కానీ మీ ఏలుబళ్ళు పనికిరావు, వాళ్ళకి సంతోషంగా ఉంచవు. యేసుక్రీస్తు ఏలుబడి మాత్రమే మీ కుటుంబానికి ఒక దీవెనకరంగా మారబోతుంది. కాలం స్థితి ఒక ప్రత్యేకమైన రీతిలో మారిపోతుంది. యేసయ్యను మీ జీవితంలోనికి అంగీకరించండి, యేసయ్యను మీ కుటుంబాలకు ఆహ్వానించండి. ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే పాప క్షమాపణ, ఆయన అనుగ్రహించే పరలోకాన్ని పొందుకోవాలని తెలియజేస్తున్నాను. రెండవది యేసు ప్రభు తల్లి. ఒకసారి యేసు ప్రభు అన్నాడు, తల్లిని ఆహ్వానించంటే యేసు ప్రభు ఫోటో ఒకటి, మరియం ఫోటో ఒకటి, యేసు ప్రభు శిష్యులందరూ కూర్చొని ఉన్న ఫోటోలు 3 ఫోటోలు పెట్టమని కాదు. యేసు ప్రభుని తల్లిని ఆహ్వానించడం అంటే, ఒకసారి యేసు ప్రభు అన్నాడు, నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని చెప్తే యేసు ప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరైతే నా మాటలను, వాక్యాన్ని అంగీకరించి దేవుని చిత్త ప్రకారంగా చేస్తారో వారే నా తల్లి. అంటే దేవుని వాక్యము మీ జీవితంలో ఉండాలి. జీవితం యేసు ప్రభుని తల్లిని ఆహ్వానించడం అంటే దేవుని వాక్యానికి సమయాన్ని. వాక్యం ఏం చేస్తుందంటే, కొరత వచ్చినప్పుడు వాక్యం నీకేం చూపిస్తుందంటే ప్రభువును వేడుకోమని పరిచయం చేస్తారు. దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేస్తారు. అప్పుడు శిష్యుల గురించి చెప్తాను. 3 చెప్పాను. ఒకటి యేసు ప్రభు, రెండవది దేవుని వాక్యం, మూడవది సంఘ సహవాసం. ఇవి ఖచ్చితంగా మీరు కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబం ఫలభరితంగా ఉంటుంది. మీ జీవితాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. మిమ్మల్ని చూశారు, సామాన్యులుగా చూశారు, కానీ మీరు వాక్యానుసారంగా మీ జీవితాలను కట్టుకోండి, ప్రభువుకు లోబడండి. మిమ్మును కూర్చిన నవ్విన నోళ్ళే మిమ్మును ఘనపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరిచే ఒక రోజు రాబోతుంది. ప్రభు అట్టి రీతిగా ఈ కుటుంబాన్ని దీవించిన దాకా వీరి జీవితంలోనే కాదు, మీ జీవితాల్లో కూడా అట్టి కృప, అట్టి రక్షణ ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ సమయంలో దేవుని నామంలో ప్రకటన చేసుకుని వివాహాన్ని జరిగించాలని ఆశపడుతున్నాను. మీరిద్దరూ లేచి నిలబడండి, బైబిల్ ప్రక్కన ఉంచండి. లేచి నిలబడాలని తెలియజేస్తున్నాను. వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు, దానిని హెచ్చించారు. ఆది కాండంలో దేవుడే వివాహ వ్యవస్థకు పునాదిని వేశాడు. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వివాహానికి మరి అటెండ్ అయి ఆ వివాహంలో అద్భుతాన్ని చేసి దాన్ని ఘనపరిచారు. దానిని అపోస్తులైన పౌలు ఈ వివాహం అనేది ఘనమైనదిగా ఎంచి ఆ వివాహ వ్యవస్థ అనేది చాలా పరిశుద్ధత కలిగి ఉంది అనే విషయాన్ని వ్యక్తం చేశాడు. పరిశుద్ధ గ్రంథం వివాహంతో ప్రారంభించబడ్డది, వివాహంతోనే పరిశుద్ధ గ్రంథం ముగించబడుతూ ఉంది. అద్భుతమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. కనుక ఈ సమయంలో ఈ ఘనమైన వివాహాన్ని జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన మన ప్రియులు పెళ్లి కుమారుని యొక్క అన్నగారు విలియమ్స్ గారు, వారి సతీమణి విక్టోరియా, అలాగే ఇరుపక్షాల కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వివాహం జరిగించడానికి 3వ ప్రకటన, చివరి ప్రకటన మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సభికులు జాగ్రత్తగా ఆలోచించాలని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవ కాపురస్తులు వానపల్లి లక్ష్మణరావు గారి కుమారుడు వానపల్లి రామచంద్రరావుకును, ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం
ఎర్రపోతవరం గ్రామ వాస్తవ్యులైనటువంటి వల్లభదాసు వీర్రాజు గారి కుమార్తె వల్లభదాసు కమల కుమారికును ఈరోజు అనగా ఆగస్టు 10 శనివారం ఈ వివాహము ఇక్కడ జరిగించడానికి పెండ్లి కుమారుని యొక్క ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ స్థలం ముందు వివాహం జరిగించడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ వివాహము జరగకూడదని ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన ఆటంకములు ఉన్న ఎడల ఇప్పుడే తెలియపరచవలనని సభకు ప్రకటన చేయించున్నాను. ఈ పెళ్లి జరగకూడదని ఏవైనా ఆటంకాలు ఉంటే సభకుల్లో ఎవరైనా ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ కూడా ఏమాట టైం అయిపోతుందండి. ఇప్పుడే ఆటంకాలు ఏం లేవు మాకు. మీరు ముందు వాళ్ళకి జరిగించే కార్యక్రమాలు జరిగించాలని మీరు ఆశపడుతున్నట్టుగా కనబడుతున్నారు. వారికి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళాలనుకుని వచ్చాం, ఆటంకాలు అంటున్నారు ఏంటనొచ్చు. ఇప్పుడు చెప్పలేని వాళ్ళు ఇప్పుడు చెప్పకూడదు. మీ ఇద్దరు కూడా తెలియజేస్తున్నాం. మైక్ ఇవ్వండి. వారికి రామచంద్రరావు ఏమి లేవు కదా, ఏం బలవంతంగా ఏం కాదు కదా, ఇద్దరు నవ్వుతుంటుంటే ఇప్పటికి టైం అయిపోయిందండి, మీరు ఏదో చేసి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వారు నీ నామమున వారు ప్రకటనలు లేక ప్రమాణములు చేయబోతున్నారు. వారు చేయబోయే ప్రమాణములు వారి జీవిత కాలమంతా నెరవేర్చువారుగాను స్థిరపరచుమని, పరిశుద్ధాత్ముడా మీరే కార్యములు జరిగించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మీరిద్దరూ కొంచెం ఒకరినొకరు ఎదురెదురుగా చిన్నగా తిరగండి. మీరు చెప్పే ప్రమాణాలు ఏవైనా నన్ను చూడొద్దు, ఒకరినొకరు చూసుకునే చెప్పాలి. ఏమండి? మైక్ తీసుకో బాబు, మైక్ తీసుకో. కొంచెం రండి, కొంచెం ముందుకు రండి. ఈ లైట్ ఇక్కడే ఉండాలా? అవును సార్. కొంచెం చూడండి. ఓకే. రామచంద్రరావు అనే నీవు కమల కుమార్ అనే స్త్రీని వివాహము చేసుకుని ఈనాటి నుండి ఈమెను హత్తుకొని జీవించదవా? జీవించేది. ఏం జీవిస్తుంది? హత్తుకొని కరెక్ట్. చెప్పండి. అమ్మాయికి ఇవ్వండి, అమ్మాయికి ఇవ్వండి. కమల కుమారి, రామచంద్రరావు అనే పురుషుని భర్తలుగా చేసుకున్న ఈ రోజు నుంచి నీ బ్రతుకు కాలం అంతా ఈయనను మాత్రమే హత్తుకొని ఉందువా? వెరీ గుడ్. వినపడుతున్నాయి కదండి, అందరూ వినాలి జాగ్రత్తగా. క్రైస్తవ పెళ్లిలో అన్నీ క్లియర్గా ఉంటాయి. మరి ఏ పెళ్లిలోనైనా వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఇదే ప్రత్యేకమైన వివాద, అన్నీ వివరంగా ఉంటాయి. ఓకే, ఆయనకి ఇవ్వండి మైక్. ఇచ్చారా? ఓకే. రామచంద్రరావు కమల కుమార్ అనే ఈ స్త్రీని వివాహం చేసుకుని ఈ రోజు నుంచి నీ జీవితకాలం బ్రతుకు కాలం అంతా ఇతర స్త్రీలను ఎవ్వరిని ఎరుగక ఈమెతోనే కాపురము చేయదువా? ఈమెతోనే కాపురం చేయాలి. వెరీ గుడ్, మంచి. కమల కుమారి, రామచంద్రరావు అనే పురుషుడిని భర్తలుగా చేసుకున్న ఈ రోజు నుంచి నీ బ్రతుకు కాలం జీవిత కాలంలో పరపురుషుని ఎరుగక ఈయనతో మాత్రమే కాపురము చేయుదువా? ఈయనతో మాత్రమే కాపురం చేయాలి. వెరీ గుడ్. వీళ్ళు కాపురం చేయడానికి రెడీ అయ్యారు, కలపడానికి తల్లిదండ్రులు రావాలి త్వరగా.